శ్రీనివాసుడు క్యారెక్టర్ చేయడానికి పైనుంచి ఆయన నన్ను సృష్టించాడు, నన్ను చేయించాడు అని చెప్పి తర్వాత తెలిసింది నా బుర్రకి. అప్పుడు దాకా నాకు తెలియదు. సో సుమన్ ఎందుకు వచ్చాడు ఓ ఫీలింగ్ వస్తే, ఒక శ్రీనివాసుడు క్యారెక్టర్ చేయడానికి ఆ శ్రీనివాసుడు నువ్వే కరెక్టర్ నా సినిమా చేయడానికి అని చెప్పేసి నాకు ఆ లైన్ నాకు ఇచ్చి నన్ను తయారు చేసి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేయడానికి కేవలం మేకప్ వేయడం, పూసుకోవడం, చేయడం కాదండి. ఎంతో త్యాగం చేసావు. కాళ్ళకు చెప్పులు వేయలేదు. 8 నెలలు నేల మీద పడుకున్నాను. 8 నెలలు ఉదయం 3 గంటలకు లేచి 5 గంటలకి అన్నపూర్ణ స్టూడియోలో మేకప్ వేసి ఇట్స్ ఆన్ రికార్డ్. సో చలి ఎండ అన్నిటికీ చేశాను. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారితో పక్క పక్కనే కూర్చొని సినిమా చూసే భాగ్యం నాకు ఆ దేవుడు ఇచ్చాడు. సో వీటన్నిటికీ అన్ని సంవత్సరాలు నాకు పరీక్ష, అన్ని సంవత్సరాలు నాకు ట్రైనింగ్, అన్ని సంవత్సరాలు ఏంటి ఆ మొహంలో మేకప్ వేసినందుకు మాత్రం కళ రాదు సార్, దేవుడు కళ రాదు. అయ్యో ఆ పవర్ రావాలి, అవును అది పైవాడు ఇవ్వాలి, అది ఇచ్చాడు, చేశాడు. సో నేను ఆ రూట్లో నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటానండి. మన చేతిలో ఏమీ లేదు సార్. 300 మంది పైకి ఎక్కారు, 3 నిమిషాల్లో ఎగిరిపోయారు సార్ ఫ్లైట్లో. ఏం గ్యారంటీ ఉందండి? ఇంకో 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. సో ఎక్కువ నేను ఆశలు పెట్టుకోవడం, ఎక్కువ అది ఇది లేదు. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు కూడా చాలా అంటే ఒక ప్రిన్సిపల్గా ఉండేవారు. సో అన్నీ కొంచెం బుద్ధిజము, నా కరాటే స్కూల్లో కూడా బుద్ధిజం గురించి, కర్మ గురించి అవన్నీ, సాంస్క్రిట్లో భగవద్గీత చదివాను. అది పెద్ద నాకు ఒక వరం. లైఫ్ అంటే ఏంటి అని మా అమ్మగారు అంటే నేర్చుకోమని చెప్పింది. సో అట్లా నా లైఫ్ మిగిలిన వాళ్ళలాగా కాదండి. సార్ కేమే వెరీ హార్డ్ వే. ఛాలెంజెస్ అందరికీ ఉంటాయి. నేను కూడా ఏదో ఒకటే పోరాడే అని కాదు. ప్రతి ఒక్కరి ఛాలెంజ్ వేరే వేరే స్టైల్లో ఉంటుంది, వేరే వేరే ప్రశ్నలు ఉంటాయి. అంటారు కదా, నెవర్ కాపీ ద నైబర్స్ ఆన్సర్ పేపర్. అప్పుడు ఆయన క్వశ్చన్స్ ఆర్ ఎవరి లైఫ్ వాళ్ళది. వాళ్ళ లైఫ్ వేరే. సార్ కంపారిజన్, నో కంపారిజన్. నేను ఎప్పుడు నాతో పాటు కాదు, నా కింద ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తాను. భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, ఇది మనం కాపాడుకోవాలి. ఎవడేం చెప్పినా నాకు అనవసరం. నేను చేసేది రైటా రాంగా. సార్ తర్వాత ఎవరినైనా నేను ఒకవేళ ఏదైనా అనేస్తే తర్వాత వెళ్ళిపోయి నేను క్షమాపణ అడిగితే అనలా. ఒకవేళ అని ఉంటే నాకు అనిపించింది ఇట్లా, సారీ మా ఏదో మూడ్లో అలా చెప్పాను, వేరే ఏం కాదని చెప్పి నేను క్షమాపణ, నాకన్నా కింద స్థాయిలో ఉన్నవాడు కూడా నేను క్షమాపణ అడిగిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే లైఫ్లో నాకు ఎక్స్పీరియన్స్తో, మా అమ్మగారిది, మాకు కొంచెం ఇలా ఫిలాసఫికల్గా కొన్ని టీచర్స్ వాళ్ళతో నేను నేర్చుకుని, అంటే టైం ఇది వేరే, అంతేకాదు నేను టైంని 200% నమ్ముతున్నాను సార్. టైంని మీ కష్టాన్ని సార్ ఇట్ ఈస్ టైం సార్. నెక్స్ట్ మన కష్టం సార్. కష్టపడింది ఎప్పటికీ పోదు సార్. సార్ అది ఏదో ఒక టైంలో మనకు ఆ ఫలితాలు వస్తాయి సార్. అండ్ యాక్చువల్గా నా క్వశ్చనరీలో లేదు, మీరు భగవద్గీత టాపిక్ తెచ్చారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ తరం పిల్లలు